బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గాం దాడిపై ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. పాకిస్తాన్కు గట్టి సందేశం పంపాలని భావిస్తున్న మోదీ సర్కార్ ఆ దిశగా ఏం చేయాలనే దానిపై సీసీఎస్ సమావేశంలో చర్చిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్ర సంస్థల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుందనే విషయాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఉగ్రదాడి గురించి తెలిసిన వెంటనే సౌదీ నుంచి హుటాహుటిన ఇండియాకు చేరుకున్న మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. సైనిక సన్నద్ధత, రక్షణ రంగ డేటాను తీసుకున్నారు. అజిత్ దోవల్తో ప్రత్యేకంగా భేటీ అయి కీలక విషయాలు చర్చించారు. అటు రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. ఇప్పటికే కేంద్రం త్రివిధ దళాలను అలర్ట్ చేసింది. పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ హస్తముందని అనుమానాలున్నాయి. దీనిపై పక్కా ఆధారాలతో ప్రపంచం ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టాలని కేంద్రం భావిస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ప్రత్యేక లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసిందని, అక్కడి నుంచి భారత్లోకి ఉగ్రవాదులను డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దాడి కూడా పాక్ అనుసన్నలోనే జరిగిందని సమాచారం. దీన్ని భారత్ సీరియస్గా తీసుకుంది. దాడికి రివెంజ్ యాక్షన్ సిద్ధం చేస్తోంది. భారత్ రివెంజ్ యాక్షన్కు సిద్ధమవుతుంటే పాకిస్తాన్ గుండెల్లో గుబులు మొదలైంది. ఇండియా ఎప్పుడైనా అటాక్ చేయొచ్చని వణికిపోతోంది. రాజ్నాథ్ సింగ్ డైలాగ్స్తో మరింత బక్కచిక్కిపోయింది. ఆత్మరక్షణలో పడిపోయిన పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి సైనికులను మోహరించింది. మరోవైపు నిన్న దాడి జరిగిన వెంటనే బార్డర్లో యుద్ధ విమానాలను మోహరించింది. కరాచీ నుంచి రావల్పిండి, లాహోర్కు యుద్ధ విమానాలను తరలించింది. దీన్ని బట్టి ఈ దాడి గురించి పాకిస్తాన్కు ముందే తెలుసనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మోదీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది.